స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం, మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నీకు ఇదివరకే చెప్పాను, వార్నింగ్లు ఉండవు, వారే అని. ఏంటి ఇంకా రావట్లేదు? హాయరా బన్నీ, వీడికి మళ్ళీ ఏదో అయిందిరా బాబు. నేను ఎన్ని రమ్మన్నా? 10కి. టైం ఎంత అయింది? 10 అయింది. అదేంట్రా, నేను త్వరగా వచ్చాను కొట్టావు, ఈరోజు లేట్గా వచ్చాను కొట్టావు. అయినా ఇవాళ నా హ్యాపీ బర్త్డే రా. నువ్వు నాకేం చెప్పలేదు. అయినా ఎవడ పట్టే వాడే గుర్తు చేసుకుంటే చాలా చండాలంగా ఉంటుందిరా. సరే, ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. నాకేం వద్దురా. చెప్పు. ఏంట్రా నా మెచ్చ వేస్తున్నావు? అదేంట్రా, మనం ఫ్రెండ్స్ కదరా. అయితే చెయ్యాలి రోడ్ ఉందా? వీడికి ఫ్రెండ్ వాల్యూ తెలిసేలా నన్ను పంపిదేవుడా. అవునా, వస్తున్నా, ఇప్పుడు వెళ్ళిపో. ఈవినింగ్ చెప్పిన. సరేరా. ఎవడాడు? నాకు డాష్ ఇచ్చి సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. నా ఐగో హట్ అయింది. వాడి కోసం వెతుకుతున్నా. ఓ అరే, ఫోన్ పెట్టి. దొరికాడు. సారీ బాస్, సారీ. అన్నైతే వస్తావురా? కాల్ రోజులు. రైట్. మీ ఫ్రెండ్ ఏం చేశాడు తెలుసా? మా ఫ్రెండ్ ఏం చేశాడో నాకు అనవసరం. నువ్వు మా ఫ్రెండ్ కాలర్ పట్టుకున్నావు. కార్తీక్ కల్లాస్. లవ్ యూ టూ బేబీ. ఎవడ మీద కోపం నా మీద చూపిస్తావేంట్రా? నీకుంటుందిరా రే. వాడికి నేనంటే ఏంటో చూపించాలి. దొరుకుతాడు. వాడి ఫోన్ కొట్టేస్తే చాలు. నేను గార్డెన్లో ఉన్నారా? కదా. సరే, ఇప్పుడు చెప్తారా నీ సంగతి. రే, ఎవడ్రా రే? బా, నీ దోస్తుని కాపాడుకో. కల్లాస్. బా, ఏంట్రా బాబు, ఎవడో ఏంటాడు? ఏం చేసి ఏంటి ఇదంతా? ఏమైందిరా? ఏమోరా, ఎవడో వచ్చాడు, తోసాడు, ఫోన్ లాక్ వెళ్ళిపోయాడు. సర్లేరా, నెంబర్ బ్లాక్ చేపిద్దాం. అదే నెంబర్ మళ్ళీ తీసుకుందాం. ఓకేరా. నువ్వెవరితో గొడవ పడ్డావా? లేదురా, ఏ అలా అడిగావు? సర్లే పద వెళ్దాం. కార్తిక్ ఫోన్ లాక్కొని పారిపోయింది ఎవడో. వాడు ఖచ్చితంగా థీఫ్ మాత్రం కాదు, అన్నోన్ నెంబర్. ఎవడై ఉంటాడు? నీ దోస్తుకి శాంపిల్ చూపించా ఇవాళ. ఎవడ్రా నువ్వు? కల్లాస్. చా, సర్లే, రాజేష్కి ఫోన్ చేద్దాం. చెప్పరా వినయ్. అరే రాజేష్. వినయ్, నీకు నెంబర్ ఇస్తాను, అడ్రస్ ట్రేస్ చేసి పట్టుకో. ఓకేరా, బాయ్. హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఇగో కంపెనీ. ఈకో కంపెనీయా? ఆ నేమ్ ఎక్కడ వినలేదు సార్. టుమారో నీకు ఇంటర్వ్యూ ఉంది. వినయ్ ఫోన్ చేద్దాం. వినయ్. కార్తిక్, రేపు నాకు ఇంటర్వ్యూ ఉందంటరా ప్రాజెక్ట్ ఏరియాలో. అక్కడ ఇంటర్వ్యూ లొకేషన్స్ ఏం లేవు కదా. 10 o'clock అల్లా ఉండమన్నారు. సరేరా, కలిసి వెళ్దాం. ఓకే ఓకేరా, వెళ్దాం. బాయ్.
ఇంటర్వ్యూ 7కేనా? సరే వినయ్ని డిస్టర్బ్ చేయడం, మనం వెళ్ళిపోదాం. వినయ్ ఇక్కడికి ఎలా వచ్చాడు? 7కే ఇంటర్వ్యూ అని నేను చెప్పలేదు కదా. బాయ్ రా. ఒకసారి రాజేష్కి ఫోన్ చేద్దాం. వినయ్, నెంబర్ ట్రేస్ చేసావరా? నెంబర్ ట్రేస్ చేయలేకపోతున్నాను రా. ఈ కల్లాస్ గడు ఒకడు. ఏంట్రా అన్నావు? మా ఫ్రెండ్ కల్లాస్ అని ఒకడు ఉన్నాడు రా. కల్లాస్ ఏంట్రా? అది వాడు ఓతపదం రా. ఎక్కడుంటాడో తెలుసా? తెలుసురా. సరే వస్తున్నా పద. వాడి ఫ్రెండ్కి చెప్పేసి ఉంటాడు. సో ఇంటర్వ్యూ 7కి మెసేజ్ పెడదాం. ఎవడరా ఈ టైంలో? అసలు ఎవడరా నువ్వు? నీ ప్రాబ్లం ఏంటి? నీ ఫ్రెండ్ వల్ల నా ఈగో హర్ట్ అయింది. ఒకసారి నా డాష్ చెల్లిపోయాడు, ఇంకోసారి నీకోసం నా కాలర్ పట్టుకున్నాడు. నా ఈగో హర్ట్ అయితే ఎవరిని కేర్ చేయను. మీ దోస్త్కి నా ఈగో చూపించాలి. అందుకే నా ఈగో కంపెనీ పెట్టావు. చూడు, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. మా ఫ్రెండ్ జోలికి వస్తే వార్నింగ్లు ఉండవు, వారే. గుర్తుపెట్టుకో. రేయ్, ఈ అడ్రస్ ఎలా పట్టుకున్నావు? నా నెంబర్ ట్రేస్ చేసినా దొరకదు. రే రాజేష్, రారా. నీ ఊత పదం వల్లే నువ్వు దొరికిపోయావురా. ఇడా చా, నువ్వు ఇంక మారవరా. చెయ్యింది చేయి కలపడానికి రా, చేయి చేసుకోవడానికి కాదు. ఈగోనే తగ్గించుకో. నీ ఈగోనే నీకెనిమి. చా, ఫ్రెండ్ వాల్యూ తెలుసుకోరా. వీడి దోస్తు కోసం నా ఈగో డబల్ చేశాడు. నువ్వేంట్రా 7కే వచ్చావు? నీకు 10కి అని చెప్పే కదా. సరే, మీ ఈగో హెచ్ఆర్కి ఫోన్ చేయి. నాట్ రీచ్ ప్లాన్ వస్తుందిరా. మళ్ళీ ట్రై చేసినా కలవదులే. అదేంటి? సరే మరి ఈవినింగ్ బ్యారేజ్ దగ్గర కలుద్దాం. సరే పద వెళ్దాం. వాడు నేను తేలిపోవాలి. ఇప్పటికి దొరికావురా. రేయ్, నీకు ఇదివరకే చెప్పా, వార్నింగ్లు ఉండవు, వారే అని. ఫ్రెండ్ అంటాడు కాబట్టి వదిలేస్తున్నా. నన్ను కూడా ఫ్రెండ్ అని ఫ్రెండ్షిప్ వాల్యూ తెలిసేలా చేశారు. ఇంకా నా ఈగో వదిలేస్తా. ఇప్పటికన్నా ఇంకా మారరా. చా, ఫ్రెండ్ కాబట్టి వదలలేకపోతున్నా. సారీ రాజేష్, మీ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళు. సారీ చెప్పాలి. ఏంట్రా ఇదంతా? నన్ను కొట్టింది ఎవరు? వాడు కాలర్ పట్టుకున్నావు కదా, వాడి ఈగో హర్ట్ అయిందంట, అందుకే ఇదంతా చేశాడు. నా లైఫ్లో నాకు తెలియకుండా ఇంత స్టోరీ జరిగిందా? చాలా థ్యాంక్స్ రా వినయ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా, నువ్వు నా ఫ్రెండ్విరా. ఫ్యామిలీస్లో ప్రాబ్లం వస్తే రిలేటివ్స్ హెల్ప్ చేస్తారు లేదా, కానీ ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ఏ ఫ్రెండ్ అయినా రియాక్ట్ అవుతాడు. అయినా నాకు చెప్పొచ్చు కదరా. చెప్పి చేస్తే హెల్ప్ అవుతుందిరా, చెప్పకుండా చేస్తేనే ఫ్రెండ్షిప్ అవుతుంది. మళ్ళీ ఏంటి ఈడొచ్చాడు? సారీ. ఫ్రెండ్స్కి సారీ చెప్పకూడదు. ఇవాళ ఫ్రెండ్షిప్ డే రా. హ్యాపీ ఫ్రెండ్షిప్. హ్యాపీ ఫ్రెండ్షిప్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నీకు కూడా వినయ్. త్వరగా వచ్చేట లేట్గా వచ్చడానికి వచ్చిన